సుమారు 7 కోట్ల రూపాయలతో ప్రత్యేకించి కల్కి సినిమా కోసం తయారు చేసిన బుజ్జి కారును ప్రజలకు ప్రత్యక్షంగా చూపించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చిత్ర యూనిట్ బుజ్జి యాత్ర నిర్వహిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్డూరి రామకృష్ణంరాజు తెలిపారు. కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్లో బుజ్జి కారు షో జరిగింది. కల్కి సినిమా బుజ్జి వస్తుందన్న వార్త తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఎస్ఆర్ఎంటీ మాల్కు తరలివచ్చారు. మాల్లో పార్క్ చేసి ఉన్న బుజ్జి కారును చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డూరి రామకృష్ణంరాజు మాట్లాడుతూ చిత్ర యూనిట్తో మాట్లాడి బుజ్జిని కాకినాడ తీసుకురావడం జరిగిందని అన్నారు. ప్రొడక్షన్ టీం సభ్యుడు రమేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు బుజ్జి కారు 7 రాష్ట్రాలు తిరిగిందని, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో అన్ని సెంటర్లో ప్రదర్శిస్తున్నామని అన్నారు. కల్కి మూవీలో ఉన్న బుజ్జిని ఇప్పటివరకు మనం 9 స్టేట్ల వరకు కవర్ చేసాం. తర్వాత మన హైదరాబాద్ తిరిగి వచ్చింది. హైదరాబాద్ తర్వాత తెలుగు స్టేట్లో ముఖ్యంగా ఫ్యాన్స్ కోసం అని చెప్పి తెలుగు స్టేట్లో కవర్ చేయడం జరుగుతుంది. తెలుగు స్టేట్లో ఫస్ట్ విజయవాడ టచ్ చేసామండి. విజయవాడలో 2 ప్లేసుల్లో పెట్టాం. తర్వాత భీమవరం వెళ్ళాం. భీమవరంలో హ్యూజ్ క్రౌడ్, లైక్ 1 lakh అబౌవ్ క్రౌడ్ వచ్చింది. అండ్ 5 lakhs వరకు 5 కిలోమీటర్ వరకు ర్యాలీ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత రాజమండ్రి, ఇప్పుడు కాకినాడ వచ్చాం. కాకినాడలో ఉన్న అభిమానులకి చాలా ధన్యవాదాలు. చాలా కూల్ గా ప్రెసెంట్ గా రిసీవ్ చేసుకున్నారు. అండ్ అంతే పద్ధతిగా ఇక్కడ ఉండి బుజ్జిని చూస్తున్నారు. దానికి చాలా కల్కి టీం మొత్తం థ్యాంక్స్ చెప్తుంది. అండ్ ఈ వెహికల్ ప్రత్యేకించి చెప్పాలంటే మన మూవీలో వాడింది ప్రభాస్ గారు అయినా, ఇక్కడికి వచ్చింది మాత్రం బుజ్జి అయినా సరే ప్రభాస్ గారిని ఎంత వాల్యూ ఇచ్చి చూస్తారో బుజ్జిని కూడా అంతే వాల్యూ ఇచ్చి చూస్తున్నారు. సినిమా కల్కి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చాలా అద్భుతమైన కలెక్షన్తో సుమారు 700 కోట్ల దాకా కలెక్షన్ చేసింది. కాకినాడ అంతా ఈవేళ బుజ్జి వెహికల్ రావడం మొత్తంలో కూడా ఏదో ప్రభాస్ చూసినంత ఆనందంతో ఇది చూస్తున్నారు. ఈ సినిమా అన్ని థియేటర్ కూడా కలెక్షన్తో బ్రహ్మాండంగా రన్ అవుతుంది. సుమారు 1000 కోట్ల దాకా కలెక్ట్ చేస్తామని అంచనా ఉంటున్నాను. ఇవాళ ఈ జనాన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. నేను రిక్వెస్ట్ మీద ఇది రాత్రి రాజమండ్రిలో చిన్న ఇబ్బంది అయితే